నమస్కారం గంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామోజీ ఫిల్మ్ సిటీలో పీఎస్సీ చైర్పర్సన్ల జాతీయ సదస్సు పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విషయంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. నియామకాల్లో కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్న రాష్ట్రపతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు. ఈ నెల 25 వరకు సిట్ విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. 15 రోజుల పాటు సాగిన శీతాకాల సమావేశాలు. ఉత్తర భారతాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు. రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కోసం కస్టడీ పొడిగించింది. అయితే ఆయన్ని ఈ నెల 26న విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఇంటి నుంచి ఆహారం, అవసరమైన మందులు తీసుకునేందుకు అనుమతించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను జనవరి 16కు వాయిదా వేసింది. ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యాయి. పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆగ్రాలోని తాజ్ వ్యూ పాయింట్ వద్ద పొగమంచు కారణంగా తాజ్ మహల్ స్పష్టంగా కనపడటం లేదు. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు 2 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూళ్లను ప్రయాణికులు సరిచూసుకోవాలని సూచించారు. అటు విమానాల రాకపోకలపైన పొగమంచు ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీ, పాట్నాలో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండగా మరికొన్ని రద్దయ్యాయి. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఢాకా సహా పలుచోట్ల నిన్న రాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. 2 పత్రికా కార్యాలయాలను తగలబెట్టాయి. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషనర్ నివాసంపైన ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిపైన దాడులు చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు బంగ్లాదేశ్ హోంశాఖ భారీగా బలగాలు మోహరించింది. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ పార్టీ మద్దతుదారులు, విద్యార్థులు నిన్న రాత్రి ఢాకాలో బీభత్సం సృష్టించారు. పలు పత్రికా కార్యాలయాలపై దాడులు చేశారు. బెంగాలీ పత్రిక ప్రోతోమ్ అలో కార్యాలయానికి అల్లరి మూకలు నిప్పు పెట్టారు. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి చేశారు. కవ్రాన్ బజార్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. అల్లరి మూకల దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబానికి ధాన్మోండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషనర్ నివాసంపైన ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత అసిస్టెంట్ హై కమిషనర్ సురక్షితంగా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఆందోళనకారులు పలుచోట్ల భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీపై దాడి చేసిన దుండగులు భారత్కు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారని ఆరోపించారు.
గత ఏడాది జూలైలో అవామీ లీగ్ అధినేత్రి మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హైదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం గత వారం అతడు ప్రచారం ప్రారంభించగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని వైద్యుల సూచన మేరకు సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. అటు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలో ఉండే భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులను పూర్తి అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో వీబీజీ రామ్జీ పౌర అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వందే మాతరంతో పాటు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వాడివేడి చర్చలు జరిగాయి. ఇవాళ లోక్సభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణ సభను నిరవధికంగా వాయిదా వేశారు. రైతులకు యూరియా కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇకపై ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునేలా ప్రత్యేక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను తీసుకువచ్చింది. యూరియా పక్కదారి పట్టకుండా పారదర్శకంగా రైతులకే అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ రికార్డ్స్, పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా యాప్లో బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ, ప్రైవేట్ సేల్ కౌంటర్లలో రైతులు యూరియా తీసుకువెళ్లవచ్చు. రసాయన ఎరువుల సరఫరా, పంపిణీ ప్రక్రియను ప్రక్షాళన చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది రబీ సీజన్ నుంచి మొబైల్ యాప్ ద్వారా రైతులకు యూరియా అందించాలని నిర్ణయించింది. యూరియా బుకింగ్ మొబైల్ అప్లికేషన్లో అన్నదాతల సౌకర్యార్థం పట్టాదారు పాసు పుస్తకం, ROFR, కౌలు రైతు పార్ట్ బి ఇలా 3 కేటగిరీల్ని పొందుపరిచారు. ఈ నెల 20న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా బుకింగ్ యాప్ సేవల్ని ప్రారంభించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా యాప్ను నడిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఒకే నెలలో యాప్ ద్వారా 3 సార్లు యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి గోపి వెల్లడించారు. యాప్లో యూరియా బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ ఉంటే సరిపోతుందన్నారు. యాప్లోకి ప్రవేశించిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఒకవేళ కౌలు రైతు యూరియా బుక్ చేస్తే ఆ ఓటీపీ భూ యజమానికొస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేరు, గ్రామం, కమతం విస్తీర్ణం, పంట రకం, డీలరు ఎంపిక చేసుకుని యూరియా బుక్ చేసుకోవచ్చని గోపి తెలిపారు. మనకి యూరియా అనేది కరెక్ట్ అయిన సమయంలో అందుబాటులో తీసుకురావాలి. సో ద టైమ్లీ సప్లై ఈజ్ ఇంపార్టెంట్. ల్యాండ్ రికార్డు, ఒక ఎక్స్టెంట్, ఈ రెండుని కూడా ఆధారంగానే యూరియా సరఫరా చేయాలా అనేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు పాజిటివ్గా ఉన్నారు. ఈవెన్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ యాప్ సిస్టమ్ కూడా మన సెక్రటరీ ఫెర్టిలైజర్ల 2 days ముందు మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా ఈ సిస్టమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో వెరీ హ్యాపీ దట్ తెలంగాణ గవర్నమెంట్ మనం కొంచెం ప్రోయాక్టివ్గా యూరియాని ఎక్కడ కూడా డైవర్షన్ విషయంలో కావచ్చు, లేదు కరెక్ట్గా జెన్యూన్ ఫార్మర్స్కి అందజేసే దాంట్లో కొంచెం ప్రోయాక్టివ్గా ఉన్నారు అని కూడా వాళ్ళు మనకి పాజిటివ్గా కూడా చెప్పడం జరిగింది. యాప్లో యూరియా బుక్ చేసుకున్న తర్వాత ఐడి వస్తుంది. ఆ ఐడిని 24 గంటల్లోపు డీలర్కు చూపించి యూరియా తీసుకెళ్లొచ్చు. 24 గంటల్లోపు యూరియా తీసుకోకపోతే మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. డీలర్లు కూడా యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా విక్రయాలు జరపాలి. DAP, ఇతర కాంప్లెక్స్ ఎరువుల్ని బుకింగ్ లేకుండానే సాధారణంగా కొనుగోలు చేయొచ్చు. యాప్లో యూరియా బుకింగ్ చేసుకునేందుకు రైతులకు సహాయం చేయాలని అధికారులు, డీలర్లకు వ్యవసాయ శాఖ ఆదేశించింది. యాసంగిలో యాప్ ద్వారా యూరియా బుకింగ్ సేవలు విజయవంతమైతే వచ్చే వానాకాలంలో డోర్ డెలివరీ సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నౌ ద టాస్క్ ఈస్ ఈ విషయంని ప్రజల ముందు తీసుకెళ్లడం, ప్రజలు ఇది ప్రాపర్గా యూజ్ చేసుకోవడం దాంట్లోనే ఉన్నది.
అండ్ మనకి రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 10,000 సేల్ పాయింట్స్ ఉన్నాయి. సో దీంట్లో 3,000 సేల్ పాయింట్స్ మనకి గవర్నమెంట్ సంబంధించిన సేల్ పాయింట్స్, 70% ఆఫ్ సేల్ పాయింట్స్ మనకి ప్రైవేట్ సేల్ పాయింట్స్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ సేల్ పాయింట్స్. 20వ తారీఖు తర్వాత జరగాల అనేది ఉద్దేశము. సో దాని ప్రకారమే మనం ఈ ప్రణాళికలు అన్ని కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది. యాప్ ద్వారా యూరియా విక్రయించే విషయంలో డీలర్లు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే తొలి తప్పునకు హెచ్చరికలు, పునరావృతమైతే లైసెన్స్లు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. మతిస్థిమితం లేని భర్త చేతుల్లో భార్య మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలం నెట్టెంపాడులో చోటు చేసుకుంది. తల్లిని గొడ్డలితో నరికి చంపుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాలుడిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కురువ గోవింద్కు మతిస్థిమితం లేకపోవడంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 నెలల క్రితం గ్రామానికి వచ్చాడు. భార్య జములమ్మను మానసికంగా వేధిస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశంలో తొలిసారిగా అమ్మోనియం సల్ఫేట్ను గుళికల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మునారా ఆగ్రో టెక్నాలజీస్ ఎండీ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. కరీంనగర్లోని ఆదర్శ రైతులతో పాటు డీలర్లు పాల్గొన్న కార్యక్రమంలో అమ్మోనియం సల్ఫేట్ను మార్కెట్లోకి విడుదల చేశారు. రైతులకు అందుబాటు ధరలోనే అమ్మోనియం సల్ఫేట్ గుళికలను అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఎండీ తెలిపారు. గుళికల రూపంలో ఉండే అమ్మోనియం సల్ఫేట్ను వెదజల్లినప్పుడు పూర్తిగా నీటిలో కరిగి సమాన పరిమాణంలో అన్ని మొక్కలకు అందుతోందన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించవచ్చని పేర్కొన్నారు. యూరియాలో కేవలం నత్రజని ఉంటుందన్న సంస్థ ఎండీ అమ్మోనియం సల్ఫేట్లో నత్రజని వృధా తగ్గించడంతో పాటు దీనివల్ల ఉన్న సల్ఫర్ వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుందని వెల్లడించారు. రైతులకి అందుబాటులో మొట్టమొదటిసారిగా 795 రూపాయల ఎంఆర్పీ అనేది తక్కువ ధరలో దొరుకుతుంది. ఇది కాకుండా మునారా కంపెనీ నుంచి మీకు ఆల్రెడీ ఎంటెక్ అనేది ఇది కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాం. ఇప్పుడు రైతులు వాడుతున్నారు. అలాగే మునారా గోల్డ్ బ్లాక్ అనేది పెట్టాం. ఇట్లా మంచి టెక్నాలజీ ప్రొడక్ట్స్ రైతులకు అందజేస్తాం. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని పోస్టాఫీస్ వద్ద పులి సంచరిస్తుందని వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. అది సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిందని తెలిపారు. ఓ కారులో నుంచి పులి ఫోటోలు తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకుని అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పరిసరాల్లో పరిశీలించి అక్కడ పులికి సంబంధిత ఆనవాలు లేవని తేల్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించారని గుర్తించారు. ఏఐతో పులిని క్రియేట్ చేసిన నిందితుడు సాయి కిరణ్ను పోలీసులు పట్టుకున్నారు. తన తండ్రి రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడని, ఆయన్ను భయపెట్టాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశారని ఒప్పుకున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలను నిజ నిర్ధారణ చేసుకోవాలని, అనవసరంగా అసత్య ప్రచారాలు చేయొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏఐ ద్వారా పులిని సృష్టించిన సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్ గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. కాలం ఎంత ముందుకు వెళ్లినా కొందరు మూఢనమ్మకంతో మానవత్వాన్ని మరచి కళ్లున్న గుడ్డివారిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కోవకే చెందిన ఓ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన గర్భిణీ మృతదేహాన్ని అరిష్టమంటూ గ్రామస్తులు గ్రామంలోకి అనుమతించలేదు. గుండాల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర్ల లలిత పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కడుపులో శిశువు మరణించగా తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ లలిత కన్నుమూసింది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తూ ఉండగా మృతదేహాన్ని గ్రామం లోపలికి తీసుకువస్తే కీడు జరుగుతుందంటూ వారించి వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు ఊరి చివర టెంట్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని అక్కడే ఉంచారు. అనంతరం దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామస్తుల తీరుపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతులు పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ అంచనాలకు సగం కూడా అందుకోలేదు. నవంబర్ నెలాఖరు వరకు వచ్చిన రాబడులు బడ్జెట్లో పేర్కొన్న మొత్తంలో 47% మాత్రమే అధిగమించాయి. పన్ను ఆదాయం అంచనాలను 57% అధిగమించింది. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు మాత్రం అంచనాలను 15% మాత్రమే దాటాయి. 8 నెలల్లో ఖజానాకు ఆదాయం ద్వారా 1,00,000 కోట్లు రాగా అప్పుల రూపంలో 58,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 3 నెలల్లో ముగియనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నవంబర్ నెలాఖరు వరకు బడ్జెట్ అంచనాలను సగం కూడా అందుకోలేదు. 8 నెలలు ముగిసే వరకు రెవెన్యూ ఆదాయం అంచనాల్ని 47% మాత్రమే అందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు 2,29,720 కోట్లుగా అంచనా వేయగా కాగ్ నివేదిక ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు అందులో 1,08,685 కోట్లు మాత్రమే వచ్చాయి. అందులో పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాలో 57%తో 1,04,43 కోట్లుగా ఉంది. 8 నెలల్లో జీఎస్టీ ద్వారా 34,923 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో 9,911 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 21,512 కోట్లు ఖజానాకొచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా 15,142 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 13,468 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విషయంలో బడ్జెట్ అంచనాలకు గరిష్టంగా 63% పైగా వచ్చాయి. పన్నేతర ఆదాయం అంచనాలకు చాలా దూరంగా ఉంది. బడ్జెట్లో పేర్కొన్న పన్నేతర ఆదాయమైన 31,618 కోట్లలో నవంబరు నెలాఖరు వరకు అందులో 15% 4,770 కోట్లు మాత్రమే ఖజానాకు సమకూరాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 22,782 కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో పొందుపరిచారు. 8 నెలలు ముగిసేసరికి అందులో కేవలం 15% 3,472 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నవేళ అప్పుల ద్వారా సర్కార్ నిధులు సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంకు లోబడి 64,539 కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం అందులో 54,009 కోట్ల మేర అప్పులకు అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నవంబరు నెలాఖరు వరకు 58,068 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 8 నెలల్లో 1,60,785 కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనాలో ఇది 59% వరకు ఉంది. నవంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం 1,54,499 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బడ్జెట్లో పేర్కొన్న మొత్తంలో ఇది 58% దాటింది. వడ్డీల చెల్లింపులకు 18,486 కోట్లు, వేతనాలపై 32,007 కోట్లు, పెన్షన్లపై 12,526 కోట్లు, రాయితీలపై 9,990 కోట్లు వ్యయం చేసింది. మూలధనంపై ప్రభుత్వం బాగా ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై 35,700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. 8 నెలలు ముగిసేసరికి ప్రతిపాదిత మొత్తం కంటే కాస్త ఎక్కువే వ్యయం చేసింది. నవంబర్ నెలాఖరు వరకు మూలధనంపై చేసిన ఖర్చు మొత్తం 35,805 కోట్ల రూపాయలుగా ఉంది. సాధారణ రంగంపై 40,928 కోట్లు, సామాజిక రంగంపై 51,858 కోట్లు, ఆర్థిక రంగంపై 61,712 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం నవంబరు వరకు వ్యయం చేసింది. ఆర్థిక సంవత్సరంలో 8 నెలలు ముగిసేసరికి 9,372 కోట్ల రెవెన్యూ లోటు, 58,068 కోట్ల ఆర్థిక లోటు, 39,582 కోట్ల నికర లోటు ఉన్నట్లు తేల్చారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓసీలో 2వ రోజు పర్యటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కవిత హెచ్ఎంఎస్ యూనియన్ గేట్ మీట్లో పాల్గొని కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మణుగూరు పీకేఓసీ2 ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తోందని, అది జరిగితే మణుగూరు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భయోందోళన చెందుతున్నారని, ఎలాగైనా ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఓసీ విస్తరణ బాధ్యతలు సింగరేణికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని అన్నారు. అనంతరం సింగరేణి నిర్వాసిత గ్రామం గొత్తికోయిలు నివసించే పెద్దపల్లిలో పర్యటించిన కవిత గిరిజనులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు కల్పన కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
2020 మార్చి 2న నగల వ్యాపారిపై దాడి చేసి అతని వద్ద నుంచి బంగారం సంచిని అపహరించిన అంతర్రాష్ట్ర దొంగలను ఖమ్మం జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో బంగారం వ్యాపారం చేసే శ్రీపాల్ జైన్పై కొంతమంది దొంగలు దాడి చేసి అతని వద్ద ఉన్న 373 గ్రాముల బంగారం ఉన్న సంచిని దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కాజీపేట రైల్వే కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్యే కాదు, భారత పౌరసత్వాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ప్రతి ఏటా సగటున 2 లక్షల మందికి పైగా భారతీయులు తమ పాస్పోర్ట్ను వదులుకొని ఇతర దేశాల పౌరులుగా మారుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో 9 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంపై మమకారం ఉన్నా మారుతున్న కాలంలో మెరుగైన అవకాశాల కోసం లక్షలాది మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2011 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 20 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇందులో సగం మంది కేవలం గత 5 ఏళ్లలోనే నిష్క్రమించడం గమనార్హం. 2022 నుంచి ఒక కొత్త ఒరవడి మొదలైంది. అంతకుముందు ఏటా 1.2 లక్షల నుంచి 1.4 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకునేవారు. 2022 తర్వాత ఆ సంఖ్య ఏడాదికి 2 లక్షల మార్కును దాటింది. 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది భారత పాస్పోర్ట్ను వెనక్కిచ్చేశారు. భారత్లో ద్వంద్వ పౌరసత్వ సదుపాయం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరో దేశ పౌరసత్వం తీసుకోగానే భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి పూర్తి పౌర హక్కుల కోసం అనివార్యంగా భారత పాస్పోర్ట్ను వదులుకోవాల్సి వస్తోంది. గతంలో కేవలం వైద్యులు, ఇంజనీర్లు మాత్రమే విదేశాలకు వలస వెళ్లేవారని, కానీ ఇప్పుడు దేశంలోని సంపన్నులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ కూడా దేశం వదిలి వెళ్తున్నారని మాజీ ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు తన తాజా పుస్తకంలో వెల్లడించారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2014 నుంచి దాదాపు 23,000 మంది మిలియనీర్లు భారత్ను వీడారు. పౌరసత్వాన్ని వదులుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో భాగంగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని ప్రభుత్వం ఒక శక్తిగా భావిస్తోందని వెల్లడించింది. అయితే భారత్లో పన్నుల భారం, జీవన ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాల కోసమే ఈ ఎగ్జోడస్ జరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ విశ్వ గురువుగా ఎదుగుతోందని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మేధావులు, సంపన్నులు దేశం విడిచి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమేనని తెలిపారు. మెరుగైన భవిష్యత్తు కోసం మాతృభూమిని వేడటం వ్యక్తిగతంగా లాభదాయకమే కావచ్చు, కానీ దేశాభివృద్ధికి ఇది ఒక పెద్ద సవాలుగా మారుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు, ఫీల్డ్ మార్షల్ హోదాతో చక్రం తిప్పుతున్న ఆసిమ్ మునీర్ ఇప్పుడు తన జీవితంలోని అత్యంత కఠినమైన దౌత్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. గాజాలో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ చెప్పినట్లు చేస్తే దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. చేయకపోతే ట్రంప్తో విభేదాలు వచ్చే అవకాశం ఉండడంతో మునీర్ రెండింటి మధ్య నలిగిపోతున్నారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఓ క్లిష్టమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. గాజాలో శాంతి స్థాపన కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండడమే మునీర్కు అతిపెద్ద సవాల్గా మారింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్ధాన్ని ఆపిన ట్రంప్ 20 సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించాక అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టాలి. అయితే వాటిని పర్యవేక్షించేందుకు ట్రంప్ అమెరికా సైన్యాన్ని కాదని ముస్లిం దేశాల సైన్యాన్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇందులో పాకిస్తాన్ సైన్యం కీలక పాత్ర పోషించే అవకాశముందని ట్రంప్ నమ్ముతున్నారు. ఈ విషయమై రానున్న రోజుల్లో ట్రంప్, మునీర్ మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.
గాజా పునర్నిర్మాణంతో పాటు హమాస్ను నిరాయుధీకరించే బాధ్యత కూడా ముస్లిం దేశాల సైన్యంపై పడే అవకాశం ఉండడంతో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై పలు దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ఆలోచనకు సహకరిస్తే సొంత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ముస్లిం దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వరకు భయపడుతోంది. ఇజ్రాయిల్, అమెరికాకు మద్దతుగా పాక్ తన సైన్యాన్ని పంపితే దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగే అవకాశముంది. ఇప్పటికే పాలస్తీనా మద్దతుదారులు పాక్లో హింసకు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని మతపరమైన సంస్థలు పాలస్తీనా మద్దతుదారులు పాక్ సైన్యం గాజాకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది జరిగితే ఇజ్రాయెల్కు సహకరించినట్టే అవుతుందని వారు వాదిస్తున్నారు. ఇప్పుడు గాజాకు పాక్ నేరుగా తన సైన్యాన్ని పంపితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆసిమ్ మునీర్తో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మునీర్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఏ దేశ సైన్యాధిపతికి సాధ్యం కాని విధంగా నేరుగా ఆయన ట్రంప్తో వ్యక్తిగత చర్చలు జరిపారు. అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతుండటంతో గాజాలో సైన్యం పంపే అంశంపై మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే పాకిస్తాన్కు అమెరికా నుంచి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంపై మునీర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సౌదీ అరేబియా, తుర్కియే, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాల నేతలతో మునీర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గాజాకు సైన్యాన్ని పంపే విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారని చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఆయనకు 2030 వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం ఫీల్డ్ మార్షల్ హోదాను, ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైనిక పాలకుడిగా మునీర్ అవతరించారు. ఇప్పుడు ఆయన ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. హైదరాబాద్ చిలుకూరు సమీపంలో చనిపోయిన భార్య విగ్రహం పక్కన తన విగ్రహాన్ని కట్టించుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు ఓ వ్యక్తి. ఆయన పేరు కళ్యం నరసింహారెడ్డి, వయసు 89 ఏళ్లు. అమెరికాలో స్థిరపడి కొన్నేళ్ల క్రితం స్వదేశానికి వచ్చి చిలుకూరు సమీపంలో వ్యవసాయం చేస్తున్నారు. ఏడాది క్రితం భార్య లక్ష్మి మరణించడంతో ఆమె జ్ఞాపకంగా వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా బతికి ఉండగానే ఆయన విగ్రహాన్ని పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. జ్ఞాపకంగానూ నీతోనే నేను అంటూ ఆయన చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సిడ్నీలోని బాండీ బీచ్లో ఉగ్ర కాల్పుల ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తికి పలు సంస్థలు భారీ నజరానాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిడ్నీ రియల్ హీరోకు గోఫండ్ మీ సంస్థ 14 కోట్ల రూపాయల విలువైన చెక్కును అందించింది. ప్రపంచవ్యాప్తంగా 43,000 మంది దాతల నుంచి ఈ మొత్తాన్ని సంస్థ సేకరించింది. ఇందుకు సంబంధించిన చెక్కును తీసుకున్న అహ్మద్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మనుషులంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి సాయశక్తులా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే సమయంలో అహ్మద్ చేతిపై పలు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడి చికిత్సకయ్యే ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆస్ట్రేలియన్స్ ఫర్ సిరియా అసోసియేషన్ ప్రతినిధి లుబాబా పేర్కొన్నారు. విశాఖలోని యారాడ సముద్ర తీరంలో దాదాపు 5 టన్నులకు పైగా బరువున్న సొరచేప మృత్యువాత పడింది. తీరానికి సుమారు 100 మీటర్ల దూరంలో మత్స్యకారులు వలవేయగా సొరచేప అందులో చిక్కుకుంది. ఒడ్డుకు తీసుకువచ్చి చూడగా గాయపడి కొనమూపిరితో ఉన్నట్లు గుర్తించారు. జాలర్లు వెంటనే వల నుంచి వేరు చేసి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు అది ఒడ్డునే చనిపోయింది. సొరచేపకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాలని మత్స్యశాఖ, అటవీ అధికారులు నిర్ణయించారు. చేప కళేబరాన్ని తరలించేందుకు జేసీబీని తెచ్చారు. అసోం రాష్ట్రంలో చేనేతకు పెట్టింది పేరైన సువాల్ కుచీలో చేనేతను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం
సువాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిర్వహిస్తోంది. ఇక్కడ పట్టు దారాలకు సహజంగా దొరికే ఉత్పత్తులతో రంగులద్దటం, పట్టుతో సరికొత్త డిజైన్లలో వస్త్రాలు తయారీ, గుర్రపు డెక్క, వెదురు, పట్టు వంటి వాటితో సస్టైనబుల్ ఫ్యాషన్ వస్త్రాలు, చేతి సంచుల రూపకల్పనపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి జీవనోపాధికి దోహదం చేస్తున్నారు. ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజనలో భాగంగా పూర్తి ఉచితంగా మహిళలకు ఇస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణపై ప్రత్యేక కథనం. స్వాల్కుచి అంటేనే చేనేతకు పెట్టింది పేరు. మరి ఈ ఇన్స్టిట్యూట్లో కూడా విద్యార్థులకి చేనేతకు సంబంధించినటువంటి శిక్షణ ఇస్తున్నారు. కేవలం విద్యార్థులకే కాదు, స్థానికులు ఎవరైనా సరే వీటిని నేర్చుకోవాలనుకున్నా, ఏదైతే చేనేతకు సంబంధించినటువంటి యాన్ తీయడం కావచ్చు, రీలింగ్ కావచ్చు, లేదా కలరింగ్ కావచ్చు, ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిలింగ్కి సంబంధించినటువంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూద్దాం అసలు ఈ వీవింగ్కి సంబంధించి విద్యార్థులకు ఎలా నేర్పిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుందామా? అందమైన పట్టు వస్త్రాలు అంటే మెచ్చని వారు ఉండరు. అయితే పట్టు మన తరతరాల సాంప్రదాయం. ప్రాంతాన్ని బట్టి వాడే పట్టు మారొచ్చేమో, కానీ పట్టు వస్త్రాలకు ఉన్న విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు అంటే అతిశయోక్తి కాదు. అయితే దశాబ్దాలుగా మన సంప్రదాయంలో భాగంగా వస్తున్నటువంటి ఈ పట్టు మరింత ముందుకు వెళ్ళాలంటే, భవిష్యత్తు తరాలను సైతం ఇది అందుకోవాలి అంటే, మన చేనేత కళాకారుల భవిష్యత్తు మరింత దేదీప్యమానంగా వెలిగిపోవాలి అంటే కొత్త జనరేషన్కి కూడా పట్టు వస్త్రాలు మరింత ఆసక్తికరంగా అందించగలగాలి. అలాంటి ప్రయత్నమే చేస్తుంది స్వాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ప్రస్తుతం మనం మనం చూస్తున్నాం, ఇక్కడ మెయిన్గా మనం చూస్తే పట్టు రకాలు చూడొచ్చు. ఇక్కడ మల్బరీ పట్టును చూస్తున్నాం, ఆ పక్కనే గోల్డెన్ థ్రెడ్స్గా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మూగా సిల్క్ని చూస్తున్నాం. ఇక ఇది ఈరీ సిల్క్. ఈ ఈరీ సిల్క్ కూడా తెల్లగానే ఉన్నప్పుడు కూడా కొంచెం అంటే ఏదైతే మల్బరీ సిల్క్లో సాఫ్ట్నెస్ ఉంటుందో ఆ సాఫ్ట్నెస్ ఈ యొక్క ఈరీ సిల్క్లో తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం బరకగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇది ఈరీ సిల్క్. అయితే మన స్వాల్కుచి విలేజ్లో చూస్తే పట్టు చాలా ప్రాముఖ్యతగా ఉంది. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు పంపుతున్నారు. అయితే మన యువతకి నచ్చేలాంటి వస్త్రాలను సైతం దీంతో తయారు చేయొచ్చు అని చూపిస్తున్నారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మనం చూస్తున్నాం. ఇక్కడున్న వస్త్రాలన్నీ కూడా ఈరీ సిల్క్తో తయారు చేసినవి చూడొచ్చు. అంటే నేటి జనరేషన్ మనసు దోచేలాంటి వస్త్రాలుగా కూడా వీటిని చెప్పొచ్చు. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, సింగిల్ పీస్ డ్రెస్సెస్ కానివ్వండి, ప్యాంట్ షర్ట్స్ కానివ్వండి, ఇట్లా ధోతీ డ్రెస్సెస్ కావచ్చు, స్వెటర్స్ కావచ్చు, అదేవిధంగా అంటే జాకెట్స్ లాంటి వస్త్రాలు, ఫ్రాక్స్, స్లీవ్లెస్ కార్డిగాన్స్ లాంటి ప్రతి ఒక్క రకం వెరైటీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కేవలం పండుగలకో శుభకార్యాలకో మాత్రమే వినియోగిస్తే పట్టుని తరతరాల పాటు తీసుకెళ్ళడం కొంచెం కష్టమని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా మన చేనేత కళాకారులకి గిట్టుబాటు కావడం కూడా కష్టమే. అందుకని ప్రతిరోజు ధరించేటువంటి వస్త్రాల్లో పట్టుని భాగం చేయగలగాలి. అయితే అలా భాగం చేయాలంటే ప్రతిరోజు సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఉండాలంటే కొందరికి కష్టం కావచ్చు, మరి కొందరికి ఇష్టం కావచ్చు. అయితే ప్రతి ఒక్కరి మనసు దోచేలాంటి వస్త్రాలను తయారు చేయగలిగినప్పుడే ఆ పట్టుకి లైఫ్ పెరుగుతుంది, ఎక్కువ తరాలు ముందుకు తీసుకెళ్ళగలిగితే. అలాంటి ప్రయత్నమే జరుగుతుంది ఈ స్వాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో. ఒకే రకమైనటువంటి పట్టుతో, అంటే కేవలం పట్టు అనగానే చీరలు మాత్రమే కాదు, ఎన్ని రకాల విభిన్నమైనటువంటి వస్త్రాలను తయారు చేయొచ్చు, మోడర్న్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలాంటి దుస్తులను తయారు చేయొచ్చు అని కళ్ళకి కట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రయత్నం ద్వారా ఈరీ, మూగ, టస్సర్ ఇలాంటి సిల్క్స్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే కాదు, కళాకారులకి మరింత ఎక్కువగా ఉపాధి కల్పించే అవకాశం సైతం కలుగుతుంది. పట్టు చీరలు ఎన్నో రంగుల్లో రకరకాలుగా ఆహ్లాదభరితంగా మరింత అందంగా దర్శనమిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే విభిన్నమైన రంగులు ఎంపిక చేసుకోవడం ఎంతో ఆసక్తి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం స్వాల్కుచి వచ్చాం. ఇక్కడ స్వాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాం. అయితే ఇక్కడ చాలా కలర్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇప్పుడు మనం చూస్తే ఇండిగో అండ్ టర్మరిక్ అన్నారు, కానీ ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.
సాపోన్ అన్నారు, ఇది రెడ్ కలర్లో ఉంది. టేక్ లీఫ్, జనరల్గా లీఫ్ గ్రీన్ కలర్లో ఉంటుందని మనకు తెలుసు, కానీ ఇది కొంచెం వైట్కి బ్రౌన్కి మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ టేక్ లీఫ్ అన్నారు. అండ్ అంటే ఇక్కడ ఇది ఆనియన్ స్కిన్ కలర్. ఆనియన్ స్కిన్ మన దగ్గర అయితే వైట్ కలర్ ఉంటుంది, లేదంటేనేమో ఫ్లెష్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ గ్రీనిష్ షేడ్లో కనిపిస్తుంది మనకంటే మెహందీ గ్రీన్ కలర్లో. అసలు ఏంటి ఈ విచిత్రం, ఏంటి భిన్నమైన రంగుల్ని ఎలా చేస్తారు, అండ్ ఇంత న్యాచురల్ పేర్లు ఉన్నాయి, నిజంగా ఇవి న్యాచురల్గా తయారు చేసినవినా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మీనాక్షి అనేటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఆవిడని అడుగుదాం. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. అండ్ దేర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్, బట్ there is a difference. When it comes to the onion skin, we see the onion skin in flesh color, but here it is in green color. What is the difference? How it came to green color? इट्स एक्सट्रैक्ट फ्रॉम ऑनियन स्किन. हम ऑनियन स्किन से इसे एक्सट्रैक्ट करते हैं. इट्स अ प्रोसेस. ठीक है. तो फर्स्ट ऑफ ऑल वी आर यूजिंग यार्न. सो उसके बाद हम इसको वॉश करते हैं. आफ्टर दैट वी आर डूइंग मॉडेंटिंग. सो मॉडेंटिंग लाइक वी आर यूजिंग एलाम एंड मैरेबलम. सो दो तरह के कर सकते हैं. अगर आपको चाहते हैं कि आपको 100% नेचुरल जाना है तो आपको मैरेबलम यूज़ कर सकते हैं. अगर आपको थोड़ा सा जैसे कि अभी कलर फास्टनेस के लिए ज़्यादा चाहिए तो एलम इज़ द बेस्ट थिंग. एलम इट्स लाइक फिटकिरी. ठीक है. सो हम लोग पहले क्या करते हैं, उसके वॉश करने के बाद हम इसको मॉडेंटिंग करते हैं, वॉश अच्छे तरह से बॉईल करते हैं एलाम से. उसके बाद साइड में रखते हैं. उसके बाद हमें जो भी कलर चाहिए नेचुरल से, हमें प्रकृति से हमें जो भी कलर मिलता है, लाइक रूट से हो, पेड़ से हो, पौधे से हो, जो भी मिलता है हम लोग ले लेते हैं. इवन हम लोग काउडंग भी यूज़ करते हैं. यस. सो लेकिन क्या करते हैं, अलग अलग डिफरेंस होता है. जैसे कि वी आर यूजिंग टिक लीफ नाउ. सो टिक लीफ इट्स अ ड्राई वन. सो ड्राई का कलर अलग होता है, जो ग्रीन होता है उसका अलग होता है कलर. ग्रीन का थोड़ा सा पिंकिश आता है. सो काउडंग का भी ऐसा है. अगर काऊ ने अगर अलग वो उसका जो फूड है वो ड्राई प्रोसेस में खाया तो अलग होता है, अगर उन्होंने ग्रीन खाया तो वो अलग होता है. सो इट्स लाइक सेम. जैसे कि हमें अभी टर्मरिक और ये हमने एरी में किया हुआ है, ये टर्मरिक है. इट्स अ सॉफन. मैंने जो पहना हुआ है इट्स हमारा ट्रेडिशनल मेखला चादर है और ये है बिल्कुल भी नेचुरल कलर है. इसमें मंजिष्ठा है. मंजिष्ठा इट्स अ काइंड ऑफ रूट. या सो उसके बाद हम लोग जो भी कलर लेते हैं, लेकिन मंजिष्ठा है हम लोग कर ले. मंजिष्ठा को अच्छी तरह से बॉईल करते हैं. आफ्टर बॉइलिंग हम लोग उसको अच्छी तरह से छान के उसके बाद हम लोग कलर करते हैं. कलर करने के बाद नॉर्मल वॉश होता है. हम लोग इसीलिए नेचुरल चीज़ें यूज़ कर रहे हैं. जैसे कि अभी आपको पता है जैसे हमारी बॉडी में कैंसर जैसी बीमारियाँ आ जाती है, तो इसीलिए क्या होता है कि हम खाना जो हम खाते हैं, केमिकल चीज़ें खाते हैं, उसकी वजह से कैंसर होता है. लाइक तो इसके वजह से वो क्या होता है, हम जो पहनते हैं ना उससे भी हमें कैंसर होता है. तो ये चीज़ें लोगों को ज़्यादा पता नहीं था, लेकिन अभी पता चल गया है कि स्किन हमें क्यों ख़राब हो रही है, स्किन में रैशेस क्यों आ रही है, कैंसर क्यों हो रहा है. इस एक्चुअली हम जो पहनते हैं ना उसमें बहुत ज़्यादा केमिकल यूज़ होता है, क्योंकि वो बहुत दिन तक वो कलर रहना चाहिए. तो इसीलिए केमिकल हाई क्वालिटी की मतलब केमिकल यूज़ होती है, तो बॉडी में स्किन प्रॉब्लम्स आ जाती है. हमें इसके लिए कोई पैसे खर्च नहीं करना पड़ता है. घर के पास में हमें मिल जाता है. हल्दी हमारे घर में मिलती है, ऑनियन स्किन हमारे घर में मिलती है ना. तो जैसे कि आपका हो गया सपोन, ये भी कहीं पे भी मिल जाता है. इतने पहाड़ है, इतने हिल्स हैं, हमारे रिसोर्सेज बहुत ज़्यादा है. तो इसीलिए क्या होता है, रिसोर्सेज इतना ज़्यादा है तो हमें कॉस्ट इतना नहीं पड़ता है. केमिकल तो आपको खरीदनी पड़ती है, लेकिन नेचुरल चीज़ें हमें घर से ही मिल जाती है बहुत सारी चीज़ें. तो इसीलिए हम लोग क्या करते हैं, जो नेचुरल चीज़ें हम बहुत ज़्यादा यूज़ करते हैं, हम पहनते भी हैं, हम यहाँ पे सिखाते भी हैं. और अलग अलग स्टेट से बच्चे आते हैं, वो लोग सीख रहे हैं, वो लोग वहाँ पे जाके उनको अवेयरनेस दे रहे हैं कि ये पहनना चाहिए. सो नाउ इट डेज पीपल आर वेरी अवेयर ఆఫ్ దిస్. స్వాల్కొచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా న్యాచురల్ కలర్స్తో డైయింగ్ ఎలా చేయాలనే దానిపైన శిక్షణ ఇస్తున్నామని చెప్పి, ఇది ఎక్స్పోర్ట్కి ఎంతగానో డిమాండ్ ఉంది అని చెప్తున్నారు మీనాక్షి. స్వాల్కొచ్చి ఇన్స్టిట్యూషన్లో వీలింగ్ ఎలా చేస్తారు, అదేవిధంగా న్యాచురల్గా కలరింగ్ ఎలా చేస్తారు, ఎలాంటి వస్త్రాలను తయారు చేస్తున్నారో తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం ఇక్కడ మనం వీవింగ్ నేర్పించే ప్లేస్లో ఉన్నాం. అండ్ మనతో పాటు దీపావళి దాస్ ఉన్నారు, ఆవిడని అడుగుదాం. సో మ్యామ్, హియర్ వీఆర్ డూయింగ్ సీయింగ్ దట్ what this handloom process. So are you going to train local artisans also? Is this only for the students? No, local artisan also we are train up. और बाहर से भी आता है हम लोग का, तो बाहर से भी हम लोग ट्रेन अप करते हैं. जैसे हम लोग का ये ऑर्गेनाइजेशन है PMKVY, प्रधानमंत्री कुशल विकास योजना.
फिर DDU-GKY जो भी है हम लोग का ये स्टेट गवर्नमेंट की तरफ से जो भी हम लोग का स्पॉन्सर करते हैं वो भी कोर्स हम लोग यहाँ पे रखते हैं और ट्रेन अप करते हैं स्टूडेंट लोगों को. What are the different kind of courses that you are having here and how many students are there? यहाँ पे हम लोग का 3 टाइप्स का कोर्स है, जैसे फैशन डिज़ाइनिंग और फिर एम्ब्रॉयडरी है और एक टेक्सटाइल है. 3 टाइप्स का कोर्सेस है और पर बैच हम लोग 30 स्टूडेंट्स लेता है और इन लोग का मिनिमम क्वालिफिकेशन 10 पास. Generally, how much time does it take to complete a course in this institution? इन दिस इज अप टू 3 मंथ का भी कोर्स है हम लोग का, 45 डेज़ का भी कोर्स है. सर्टिफिकेट कोर्स ही हम लोग प्रोवाइड करते हैं, तो 45 डेज़. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇది స్వాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది. దీంట్లో పూర్తిగా ఫ్రీగా వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కొత్త కోర్సుల్లో జాయిన్ అవడానికి ఇష్టపడతారని చెప్పి ప్రధానంగా 3 రకాల కోర్సులను కూడా ఇక్కడ నేర్పిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, స్వాల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల వేళ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మధురానుభూతులు పంచే కార్యక్రమాలు, మైమరిపించే ప్రదర్శనలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పర్యాటకులు కుటుంబ సమేతంగా వింటర్ ఫెస్ట్ను ఆస్వాదించేలా రామోజీ ఫిల్మ్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలిం సిటీ సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. అపరిమిత ఆహారం, వీణుల విందైన సంగీతం, నృత్య ప్రదర్శనల్ని ఆస్వాదిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. వైల్డ్ వెస్ట్ స్టంట్స్, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల వేదిక సాహస్, బర్డ్ పార్కు సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటున్నారు. లైవ్ బ్యాండ్, వార్ ఆఫ్ డీజేలు దేశ సంస్కృతిని పెంపొందించేలా ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్నివాల్ పరేడ్లో డీజే పాటలకు పర్యాటకులు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ స్టెప్పులేశారు. అబ్బురపరిచే కళాఖండాలు, పచ్చదనం, ప్రశాంతతకు నెలవైన రామోజీ ఫిలిం సిటీ అందాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని పర్యాటకులు తెలిపారు. సినీ మ్యూజిక్, కార్నివాల్ పరేడ్, మ్యూజికల్ గ్లో గార్డెన్, మాయాలోక్, ఔరా అనిపించే బాహుబలి సెట్, రెయిన్ డాన్స్, అద్వితీయ సినిమా సెట్ల సందర్శనతో సాగే స్టూడియో టూర్ తమనెంతో ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రియల్గా చూసినట్టు ఉంది అన్నమాట. మీరు ఇక్కడికి వస్తే అసలు వదిలిపెట్టారు. 3 days ఇక్కడే ఉండాలనిపిస్తుంది మీకు. అయితే 10 days అయితే కిరాక్ ఉంటుంది. This is our very first time visiting Hyderabad and having the luck to see all this, the carnival, the stunts and all, it's just amazing and we would like to visit again. ఇదంతా బాగుంది, చాలా నాకు నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ టైం రానికి పక్కా ట్రై చేస్తాను. రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఒక రోజంతా స్పెండ్ సరిపోదు, 2 days ప్లాన్ చేసుకోవాల్సింది. చాలా బాగుంది. పిల్లలు వచ్చి ఇంకా బాగుంటుంది. అందరు ఫ్యామిలీస్ ఒక రోజు స్పెండ్ 2 రోజులు స్పెండ్ చేయొచ్చు. పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా జనవరి 18 వరకు నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ కొనసాగనుంది. సరికొత్త ఆఫర్లతో వింటర్ ఫెస్ట్కు ఫిలిం సిటీ స్వాగతం పలుకుతోంది. భూతల స్వర్గంగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ అమరాన్ని అంటున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపకాంతులు అలంకరించడంతో ఫిలిం సిటీ మరింత ఆకర్షణీయంగా తయారైంది. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాకతో ఫిలిం సిటీ మినీ భారత్ను తలపిస్తుంది. వింటర్ ఫెస్ట్ తమకు విజువల్ వండర్గా నిలిచిందని పర్యాటకులు సంతోషంగా చెబుతున్నారు. కెమెరామెన్ శివకుమార్తో రిపోర్టర్ సాంబశివారెడ్డి, ఈటీవీ న్యూస్. క్రీడా
క్రీడలలో పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణిస్తారని, క్రీడలను ప్రోత్సహించడంలో పాఠశాలలు పెద్ద పాత్ర పోషించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. హైదరాబాద్ గుండ్లపోచంపల్లిలోని ఓ పాఠశాల 23వ వార్షిక క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ క్యాంపస్లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ఆమె ప్రారంభించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందించారు. విద్యతో పాటు క్రీడలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, అవి వ్యక్తిత్వాన్ని రూపొందించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, క్రమశిక్షణ, జట్టు కృషి విలువలను బోధించడం చేస్తాయన్నారు.